హల్లెలూయా, హల్లెలూయా. రైట్. ప్రసంగి 7వ అధ్యాయము 16వ వాక్యాన్ని చదువుకుందాం. అధికముగా నీతిమంతుడవై ఉండకుము, అధికముగా జ్ఞానిని కాకుము, నిన్ను నీవేళ నాశనము చేసుకొందువు. నీవు దీన్ని పట్టుకొని ఉండుటయు దానిని చేయి విడువకుండుటయు మేలు. దేవుని యందు భయభక్తులు గలవాడు వాటినన్నిటినీ కొనసాగించును. దేవుని యందు భయభక్తులు గలవాడు వాటినన్నిటినీ కొనసాగించును. అందరూ పలకండిమా. దేవుని యందు భయభక్తులు గలవాడు వాటినన్నిటినీ కొనసాగించును. వేటిని అంటే నీతి, జ్ఞానం. లిమిటెడ్. ఎంతవరకు ఉండాలో దేవునికి మహిమకరంగా అంతవరకే. అధికముగా నీతి కాదు, అధికముగా జ్ఞానము కాదు. నీతి, జ్ఞానము ఉండాలి. అయితే అవి దేవుని వాక్యానికి ఆధీనంలో ఉండాలి. దీన్ని పట్టుకొని ఉండుట, దానిని చేయి విడుకుండుట. పైన మనం చదివినప్పుడు అధికముగా నీతిమంతునిగా ఉండవద్దు, అధికముగా జ్ఞానివి కావద్దు అని చెప్పాడు. మరి అయ్యా కూర్చోనాయనా, అధికముగా నీతి, అధికముగా జ్ఞానము. నీతి, జ్ఞానము అవసరమే. అయితే వీటిని కంట్రోల్గా, దేవునికి మహిమకరంగా కొనసాగించమని దేవుని యందు భయభక్తులు గలవాడు వాటిని కొనసాగిస్తాడని ఆయన చెప్పాడు. పోయిన వారంలో మీకు అందరికీ నేను ఒక ప్రశ్న రాసుకొని రమ్మని చెప్పారు. అంటే రాసుకొని రమ్మని అంటే కనుక్కొని రమ్మని. అధికముగా నీతిమంతునిగా ఉండటం, అధికముగా జ్ఞానిగా ఉండటం అంటే వాట్ ఈస్ ద రీజన్? అంటే ఎలా ఉంటుంది అది? ఎలా ఉంటే దాన్ని అధికముగా నీతి, అధికముగా జ్ఞాని అని అంటారు. అధికముగా నీతిగా, అధికముగా జ్ఞానిగా ఉండకూడదు. నిన్ను నీవేళ నాశనం చేసుకుంటావు అన్నాడు. దీని గురించి మీరు ఆలోచన చేశారా ఈ వారంలో? నేను కూడా మీ నుండి నేర్చుకోవాలి. చెప్పే వాళ్ళకంటే వినే వాళ్ళకి ఎక్కువ గ్రహింపు ఉంటుంది. నీవు ముందుకు రాబోయే రోజుల్లో జ్ఞానివి కావాలంటే ఎక్కువ వినడం నేర్చుకోవాలి. ముందుకు నీవు జ్ఞాని ఒకటకై విని
పాండిత్యమును అభివృద్ధి చేసుకునమని సామెతల్లో ఉంది. ఎక్కువగా వినే వాళ్ళ దగ్గర శ్రేష్టమైన జ్ఞానం ఉంటుంది. మనం చాలా మట్టుకు ఎక్కువగా వినేవారి గుంపులోనే ఉండాలి. అంటే అందరిలో ఎవరైనా మాట్లాడితే నేను వినాలి, ఏం మాట్లాడతారో తప్పనిసరి అయితే మాట్లాడాలి. లేకపోతే వినడానికే మనము సమర్పించుకోవాలి. హల్లెలూయా. వినుటకు వేగిరపడాలి, మాట్లాడడానికి నిదానించాలి, కోపగించుకోవడానికి కూడా నిదానించాలి. బాగా కూర్చోమ్మా, కుర్చీలో కూర్చోపోలేకపోతే. ప్రియమైన సహోదరులారా, మరి ఈ వారంలో మీరు ఏమైనా దీని గురించి ఆలోచన చేశారా? అధికముగా నీతిమంతునిగా ఉండటం అంటే ఏంటి? ఎవరైనా చెప్పండి, మీకు తెలిస్తే నేను కూడా నేర్చుకుంటాను. అలాగే ప్రభు నాకు నేర్పించింది కూడా నేను పంచుకుంటాను. మనం అందరం కూడా ఇక్కడ ఎవరు లెక్చరర్లు ప్రొఫెసర్లు లేరు, మనం అందరం కూడా విద్యార్థులమే, నేర్చుకోవడానికి వచ్చాం మనందరం. ఎవరు ఆలోచించలేదా? ఆ మాట మర్చిపోయినారా? కూర్చో పాపాయం, కూర్చుంటే నీకు 5 స్టార్ ఇస్తా. హల్లెలూయా. ఎవరైనా చెప్పండి మా, ఎవరైనా చెప్తారా? చేయి చూపించండి ఎవరైనా మీకు ఏమైనా దాని గురించి పరిశుద్ధాత్ముడు ఆలోచన ఇచ్చింటే. అధికముగా నీతిమంతిగా ఉండటం అంటే ఏంది? దానివలన నాశనం కలుగుతుందంట కదా. మరి ఏంటి? ఎవరన్నా మీకేం ఆలోచన రాలేదా? సరే, నేనే చెప్తాను. నేను ఇంటికి వెళ్ళి దాని గురించి ఆలోచన చేశాను, ఏమై ఉంటుంది అని. ఎవరిని అడగాలి? మనకు ఎవరు తెలియదు కదా. సరే, బైబిల్ని అడుగుదాం, ఇంకొక తర్జుమా పట్టుకుందాం. ఇంగ్లీష్ బైబిల్లో ఒక 10 రకాలు ఉన్నాయి. ఆ 10 రకాలలో ఈ వాక్యాన్ని వెతికాను. ఇంకొక తెలుగు తర్జుమాను వెతికాను. ఆ పదాలన్నిటికీ అర్థాలు ఏంటి అని నేను చూశాను. ఆంప్లిఫైడ్ బైబిల్లో నాకు అధికముగా నీతి అంటే, అధికముగా జ్ఞానం అంటే ఏంటి అనేది ఆంప్లిఫైడ్ బైబిల్లో నాకు దొరికింది. ఆంప్లిఫైడ్ బైబిల్ అంటేనే, ఆంప్లిఫైడ్ అనగానే విస్తరణ, అంటే ఒక వచనాన్ని గురించి మనకు విశాలమైన భావం దొరుకుతుంది. ఆంప్లిఫైడ్ బైబిల్, ఇంగ్లీష్ బైబిల్లో ఆ వచనాన్ని నేను చదువుతాను. ఆంప్లిఫైడ్ బైబిల్ ఉందా మీ సెల్ ఫోన్లలో? ఉంటే మీరు చూడండి. బీ నాట్ మోర్బిడ్లీ ఎక్సైటింగ్ అండ్ externally righteous over much, neither strive to make yourself pretentiously appear over wise. Why should you get puffed up and destroy yourself with presumptuous self-sufficiency? ఒక ముక్క నాకు అర్థం కాదు, మీకు అర్థం కాదు. అర్థం కాలేదని దాన్ని వదిలిపెట్టలేము. మీ కుమారుడు ఎవరైనా సౌదీకో
ఆస్ట్రేలియాకు అమెరికాకు వెళ్ళి మీకు ఏదైనా ఒక చెక్కు పంపించాడు అనుకోండి, నా బొంద నాకు తెలుగే రాదు, ఇంగ్లీష్ ఏడొస్తుందని తీసుకుని వెళ్ళి ఆ చెత్తకుండలో పడేస్తారమ్మా? పడేరు కదా. దానికి తగిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి, నైనా ఏదో మా కుమారుడు పంపించాడు, ఇది ఏందో కనుక్కొనైనా చెప్పునైనా అని ఆ చెప్పే వాళ్ళ కోసం ఊరంతా తిరుగుతారు. మనకు రాదు అని మనం దాన్ని వదిలేయకూడదు. రాకపోయినా తెలిసిన వాళ్ళ దగ్గర మనము అడిగి దాని వివరాన్ని కనుక్కోవాలి. రైట్. ఇప్పుడు ఈ అధికముగా నీతిమంతునిగా ఉండటం, అధికముగా జ్ఞానిగా ఉండటం అనేది ఆంప్లిఫైడ్ బైబిల్లో వ్రాయబడిన పదాలకి అర్థాలను మనం కనుక్కుందాం. ముందుగా మోర్బిడ్లీ అని రాసినాడు. మోర్బిడ్లీ అనే మాటకి అర్థం ఏంటంటే రోగగుణము, వెర్రి, అహంకారం, దురాశ, దుర్గుణం. బీ నాట్ మోర్బిడ్లీ ఎగ్జైటింగ్ అండ్ ఎక్స్టర్నల్లీ రైటస్ ఓవర్ మచ్. అంటే అధికముగా నీతిమంతునిగా ఉండవద్దు. దీని ఆంప్లిఫైడ్ బైబిల్లో బీ నాట్ మోర్బిడ్లీ ఎక్స్టైటింగ్ అండ్ ఎక్స్టర్నల్లీ రైటస్ ఓవర్ మచ్. మోర్బిడ్లీ అంటే అర్థం ఏంటంటే రోగగుణము, వెర్రి, అహంకారం, దురాశ, దుర్గుణం. ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే ఎగ్జైటింగ్, అందరూ వాళ్ళకండి అమ్మా, ఎగ్జైటింగ్ అనండి. ఎగ్జైటింగ్ అంటే కఠినమైన, తీవ్రమైన, నిర్బంధకమైన, బాధాకరమైన. పలకండి అమ్మా. ఎగ్జైటింగ్ అనగా కఠినమైన, తీవ్రమైన, నిర్బంధకమైన, బాధాకరమైన. మా ఇక్కడ తిరుగు మా తల్లి, ఏంది అక్కడ ఉండేది బలిపీఠం, ఇక్కడ తిరుగు తల్లి. అలాగే ఎగ్జైటింగ్ అండ్ ఎక్స్టర్నల్లీ రైటస్ ఓవర్ మచ్ అనింది. ఎక్స్టర్నల్లీ మనకు ఒక పెద్ద స్కూల్లో బోర్డు ఉంటుంది కదా, బ్లాక్ బోర్డు, అది నుంచి బాగుండు తేవాల. స్క్రీను, డిజిటల్ స్క్రీన్ వచ్చేలోపు మనం బ్లాక్ బోర్డు వాడాలి ఇక్కడ, లేకపోతే మీకు అర్థం కాదు. కొన్ని మనకు అక్షరాలే కనపడతాయి, కానీ ఆ అక్షరంలో ఉండే ఆత్మ ప్రభావం మనకు కనబడాలంటే అక్కడక్కడ మనం తెలిసిన బైబిల్ వెతకాలి. ఎగ్జైటింగ్ అంటే ఏమనిమా? కఠినమైన, తీవ్రమైన, నిర్బంధకమైన, బాధాకరమైన. మోర్బిడ్లీ అంటే మోర్బిడ్లీ అంటే ఏమని? రోగగుణం. అది అంటది, అదొక రోగగుణం. వెర్రి అహంకారం, దురాశ, దుర్గుణం. వీటి వివరాలు నేను మీకు ఉపమానాలతో తర్వాత చెప్తాను. ముందు ఈ అర్థాలు వినండి. ఇప్పుడు ఎక్స్టర్నల్లీ, బీ నాట్ మోర్బిడ్లీ ఎగ్జైటింగ్ అండ్ ఎక్స్టర్నల్లీ రైటస్ ఓవర్ మచ్. ఎక్స్టర్నల్లీ అంటే బయటికి, పైకి, బాహ్యముగా. అమ్మో, వీటన్నిటినీ మనం వివరించి మనం వింటే అయ్యో బావోయ్ అనిపిస్తుంది. ఇంత అర్థం ఉందా? ఎక్స్టర్నల్లీ అంటే ఏమనిమా? బయటికి,
పైకి బాహ్యముగా. ఎక్స్టర్నల్ అంటే ఏమని? బయటికి, పైకి, బాహ్యముగా. మేము చదువుకునేటప్పుడు కూడా ఈ పదాలు మాకు తెలియదు, ఈ పదాలు మాకు పెద్దగా రాలేదు. అధికముగా నీతిమంతుడవై ఉండకుము అనే మాటలో మోర్బిడ్లీ, ఎగ్జైటింగ్, ఎక్స్టర్నల్లీ అనే పదాలు వాడినారు. ఇప్పుడు మనం వీటిని వివరంగా విందాం. అందరూ పలకండి. అధికముగా నీతిమంతుడవై ఉండకుము. ఇప్పుడు ఈ 3 పదాలను మనం ఆధారం చేసుకొని ఆ మూల వాక్యానికి మనము భావాన్ని చెప్పుకోవచ్చు. మాకు 10వ తరగతిలో ఒక పద్యం ఇచ్చి దానికి ప్రతి పదానికి అర్థాన్ని రాయమని తెలుగులో మాకు ఒక దాన్ని ఏమంటారు, 4 లైన్లది పద్యభాగం ఏమంటారమ్మా? 4 లైన్లు ఇచ్చేది. దీనికి ప్రతి పదానికి అర్థం రాయండి అని మాకు ఇచ్చేవాడు. నాకు భలే ఇష్టం భలే రాసేవాడిని. తెలుగులో ఛందస్సన్నా, సమాసాలన్నా, సందులన్నా ఈ భలే ఇంట్రెస్ట్ నాకు. ప్రతి పదార్థం అంటే భలే నాకు ఆసక్తి. ఇప్పుడు ఆసక్తి ఇక్కడ కూడా నాకు ఉపయోగపడుతుంది. నేను ప్రతి పదాన్ని బైబిల్లో చదువుకుంటూ ఉండగా ఏందోలే అనుకోను, దీన్ని కనుక్కోవాలి. నేను నమ్ముకున్న కొత్తలో ఒక ఆటో మీద నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును అనే వాక్యం ఉన్నది. ఆ రోజు నేను చూసినప్పుడు ఆ వాక్యం ఒకటే కనబడింది, కానీ అది ఎక్కడ ఉంది అనేది ఆ రిఫరెన్స్ అక్కడ లేదు, ఆటోకు లేదు. ఇక నా దగ్గర అప్పుడు పెద్ద బైబిల్ కూడా లేదు. ఈ వాక్యం ఎక్కడుంది? ఒక నెల రోజులు వెతికినాను దానికోసం. ఇది ఎక్కడుంది అని బైబిల్ అంతా నెల రోజులు వెతికినాను. మొత్తానికి దాన్ని ఎక్కడుంది కనుక్కునేంత వరకు నెల రోజులైనా నేను దాన్ని పోనివ్వలే. కొన్నిసార్లు అన్నం తింటూ కూడా వెతుకులాడినా. మొత్తానికి నెల రోజులకి నేను దాన్ని పట్టేశాను. ప్రియమైన సహోదరులారా, మనకేదైనా ఒక క్రొత్త విషయం అర్థము కానీ భావగర్భితమైన దేవుని వాక్యాన్ని మనం వెతకాలి, తవ్వాలి. ఇప్పుడు అధికముగా నీతిగా ఉండడం అంటే ఏంటి అనేది దానికి వ్రాయబడిన పదాలు, ఉపయోగించిన పదాలు మోర్బిడ్లీ అనే పదాన్ని వాడారు. అంటే అది ఒక అధికముగా నీతిగా ఉండడం అనేది అది ఒక రోగగుణం అంట. వెర్రి అహంకారం. అందరూ పలకండి మా. వెర్రి అహంకారం అనండి. దురాశ అనండి. దుర్గుణము అనండి. బైబిల్లోనే మనకు అలా ప్రవర్తించిన వారు, అధికముగా నీతిగా ప్రవర్తించిన వారిని మనము గమనిస్తున్నాం. ముఖ్యంగా చూడండి,
మొదటి సమూయేలు 13వ అధ్యాయం. మొదటి సమూయేలు 13వ అధ్యాయము 13వ అధ్యాయము 8వ వచనం. సమూయేలు చెప్పినట్లు అతడు 7 దినములు ఆగి సమూయేలు గిల్గాలునకు రాకపోవుటయు జనులు తన యొద్ద నుండి చెదరిపోవుటయు చూచి దహన బలులను సమాధాన బలులను నా యొద్దకు తీసుకుని రమ్మని చెప్పి దహన బలి అర్పించెను. అతడు దహన బలి అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వచ్చెను. 13వ వచనం. నా ఎంతట నేను సాహసించి దహన బలి అర్పించి తిని అన్నాడు. ఇక్కడ జరిగిన కథ ఏంటంటే, రాజైన సౌలు మామూలుగా బలులు రాజులు ఇవ్వకూడదు, బలులు అర్పించకూడదు రాజులు. యాజకుడు బలులు అర్పించాలి. ఇక్కడ సమూయేలు ముందే చెప్పాడు, నేను వచ్చేంత వరకు నువ్వు 7 దినములు ఆగి తొందరపడి బలులు అర్పించకూడదు, నేను వస్తాను. బలులు అర్పించడం దేవుడు నాకు ఇచ్చిన పని, నా పరిచర్య. అది యాజకుడు చేయాల్సింది యాజకుడు చేయాలి, రాజు చేయాల్సింది రాజు చేయాలి. కానీ ఇక్కడ శత్రువులు వచ్చినారని, మీదికి వస్తున్నారని రాజైన సౌలు వెర్రి అహంకారంతో, సమూయేలు మనం చూసినాం, సమూయేలు కోసం రాలేదు దండిని రాజే బలిపీఠం ఎక్కినాడు. ఏమంటున్నాడో, నువ్వు రాలేదయ్యా, నువ్వు రాలేదు కాబట్టి ప్రజలందరూ చాలా భయపడుతుంటే, దిగులు పడుతుంటే, బలులు అర్పించకుండా యుద్ధానికి పోలేము కదా. కాబట్టి నీవు ఎప్పుడొస్తావో మాకు తెలియదు కదా, అందుకే నేను సాహసించి, అది సాహసమా? అది సాహసమమ్మ. సాహసం అంటే ఏదైనా మంచి పని జరగాలి, కానీ యాజకుడు చేయాల్సిన దాన్ని రాజు సాహసం అంటే దాన్ని ఏమంటారంటే వెర్రి అహంకారం. ఏంటి మాది? వెర్రి అహంకారం. నేను రాకముందే సుబ్బులమ్మ మైక్ తీసుకొని, రాండి కూర్చోండి, లేయండి, ఆరాధన చేద్దాం. అన్న ఎప్పుడు వస్తాడో, వచ్చినాక చూసుకుంటానులే అని వాక్యం చెప్పింది అనుకో, ఆమెకు నేను చెప్పినానా, నేను రావడం లేట్ అవుతుందమ్మా, నువ్వు ఆరాధన నడిపించమని చెప్పకపోయినా, ఎటువంటి సమాచారం ఇవ్వకపోయినా అలా చేయడం. సమూయేలు ఉన్నాడు కదా, వస్తాడు, తొందర ఏమి, ప్రాణం మీదకి వచ్చినట్లుగా, కొంపలు మునిగిపోయినట్టుగా రాజైన సౌలు వెర్రి అహంకారంతో తనే బలిపీఠం ఎక్కినాడు. విచిత్రం ఏంటంటే, సౌలు బలి అర్పించిన వెంటనే, అందరూ వాళ్ళకండి అమ్మా, సౌలు దహన బలి అర్పించిన
చాలించిన వెంటనే ఎవరు వచ్చారు? సమూయేలు వచ్చాడు. కొంపలు మునిగిపోయాయి. యో, ఏందయ్యా నువ్వు చేసిన పని? అదేనండి, నువ్వు రాలేదు, ప్రజలందరూ భయపడుచు గందరగోళం అయిపోతుంటే శత్రువులు చూసి, సరేలే అని నేనే ఎక్కిన బలిపీఠం. నార్మల్ సమూయేలు ఏమన్నాడంటే, నీ దేవుడైన ప్రభువు నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక తెలివి తక్కువ పని చేసినావు. నీ రాజ్యము ఇశ్రాయేలు మీద సదాకాలం స్థిరపరచడానికి ప్రభు తలంచి ఉన్నాడు, కానీ నీ రాజ్యం నిలవదు. చూడండి, అధికముగా నీతిమంతునిగా ఉండడం అంటే ఒకరు చేయాల్సిన పని ఇంకొకరు చేసినాడు. ఎంఆర్ఓ పెట్టాల్సినది సంతకం, ఆడుండే గుమాస్తా అద్దె సంతకం పెట్టినాడు అనుకోండి, ఎట్లుంటుంది? ఎంఆర్ఓ తెలిస్తే ఏమంటాడు? అమ్మా అట్టంటే ఏందో అర్థం కాలేదమ్మా. ఏమంటాడు ఎంఆర్ఓ తెలిస్తే గుమాస్తాను? చల్లదంటాడా? ఉద్యోగం పెరగడా? ఏమిరా కళ్ళు నెత్తికెక్కినాయా? ఎంఆర్ఓ నువ్వా నేనా? నువ్వేనా గ్రూప్ 1 రాసింది ఎగ్జాము? పనికి వాళ్ళు కూడా 10th పాస్ కాలేరు నువ్వు. నీ మీద దయతో నేను ఏదో గుమస్తా ఉద్యోగం ఇప్పిస్తే నేను లేని చూసి నా సంతకం కాపీ కొట్టి నువ్వు సంతకాలు పెట్టి సర్టిఫికేట్కు 3,000 తీసుకుంటావా? నీ ఎప్పుడైనా ఎంఆర్ఓ ఆఫీసు అతను ఉంటాడా? ఈ సౌలు ఏం చేసినాడు? బలి అర్పించినాడు. బలి అనేది దేవుడు చెప్పిందే కదా. సమూయేలైనా చేసేది బలే కదా. నీతి. కానీ ఇక్కడ ఏముంది? అది ఆ నీతి ఎటువంటిది? ఓవర్ మచ్. ఓవర్ చేసినాడంటారు. ఏం చేశాడంటమ్మా? ఓవర్గా మాట్లాడినాడంటారు. ఎంత ఓవర్గా మాట్లాడింది అంటారు. ఓవర్గా అంటే అతిగా. మాట్లాడములో తేడా ఉందా? ఏంది చెత్తంతా? తెలివి లేదు, బుద్ధి లేదు, దోద్దూరా అంటే ఎట్లుంటుంది? అమ్మా కొంచెం చెత్తను తోస్తావమ్మా అంటే ఎట్లుంటుంది? అంటే రెండు పని మాత్రం అదే, కానీ మాట ముందు మాట ఎట్లుంది? అహంకారంగా, వెనకాల మాట దీనంగా. సమూయేలు అర్పిస్తే అది ఓవర్ యాక్షన్ అవుతుందా? కాదు. సౌలు అర్పిస్తే అది ఓవర్ యాక్షన్. సౌలు ఏమైనాడు? బాగుపడినాడా? స్థానాన్ని పోగొట్టుకున్నాడా? అధికముగా నీతిగా ఉండటం. కుటుంబాలలో భర్త ఉండగా భార్య కత్రం చేస్తూ ఉంటాం. ఆయనకు తెలియదులేండి,
ఆయనకు తెలియదులేండి, తెలియక కాదు, తెలుసు కాబట్టి మౌనంగా ఉంటారు తెలిసిన వాళ్ళు. ఆయన సరిగా మాట్లాడలేండి, మాట్లాడలేక కాదు, ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే. గులకరాల్లో చేసినట్టు డగ మాట్లాడితే ఏం లాభం వస్తుంది? అది ఏదైనా కానీ భర్త చూసుకుంటాడు. భర్త అనే వ్యక్తి యజమానుడు ఆ ఇంటికి. ఆయన పక్కన పెట్టి భార్య పెత్తనం చేస్తే దాన్ని ఏమంటారు? ఆ విధానాన్ని ఓవర్ యాక్షన్ అంటారు. బాగా కూర్చోండి, నీట్గా కూర్చోండి. కొంతమంది తల్లిదండ్రులకి పిల్లోళ్ళు వాళ్ళని హెచ్చరిస్తూ ఉంటారు, వాళ్ళకు వార్నింగ్ ఇస్తూ ఉంటారు. ఏమంటమ్మా? తల్లిదండ్రులకి పిల్లోళ్ళు వార్నింగ్ ఇస్తారు. బుద్ధి లేదు, అది లేదు, సంపాదించుకునేది లేదా, ఎందుకు పుట్టించుకున్నావు, ఎందుకు పెళ్లి చేసుకున్నావు, సాకలేనివి, పనికి మాలోడా అని చీటికి మాటికి పెద్దోళ్ళకి వాళ్ళను గద్దిస్తూ ఉంటారు. వాళ్ళకు వచ్చిన పిల్లలు. మీరు ఎంతమంది మీ తల్లిదండ్రులను గద్దించారు? యథార్థంగా చేసి ఇచ్చండి, తప్పేం లేదు, దేవుడికి క్షమిస్తాడు. ఏమో అంత అమాయకంగా ఉంటారు అంటే నా భాష మీకు అర్థం కాలేదా ఎట్లా? మీలో ఎంతమంది మీ తల్లిదండ్రుల్ని గద్దించినారు? పిల్లోళ్ళు ఎత్తినారు వీళ్ళిద్దరు. ఇంకా గద్దించబాకండి మా. హల్లెలూయా. మనం ఒప్పుకుంటే మనస్ఫూర్తిగా తప్పుని మరలా దాన్ని మనం చేయలేకుండా ప్రభు కాపాడతాడు. దాచిపెట్టుకుంటే ఆయన కాపాడు. దాచిపెట్టుకుంటే ఎవరికి లాభం లే, ఎవరికి లాభం లే. అసలు సౌలు ఏమనుకున్నాడు? తన పని ఏంటి? రాజరికం పరిపాలించాలి, కానీ దేవుని బలిపీఠము దగ్గర దహన బలులు అర్పించకూడదు. తప్పు అది. దహన బలులు అర్పించకూడదు. బైబిల్లో ఇంకొక అతను ఉన్నాడు. ఎవరో చెప్పండి? యెరోబాము అనండి. చూడండి, రాజులు మొదటి రాజులు 13వ అధ్యాయం 12వ అధ్యాయము చివరి వచనం కూడా చూడండి. 33వ వచనం, 12:33. ఎవరైనా చదవండి. ఈ ప్రకారము అతడు యోచించిన దానిని బట్టి 8వ మాసము 15వ దినమందు బేతేలులో తాను చేయించిన బలిపీఠం మీద బలులు అర్పించుచూ వచ్చెను. మరియు ఇశ్రాయేలు వారికి ఒక ఉత్సవమును నిర్ణయించి ధూపము వేయుటకై తానే బలిపీఠము ఎక్కెను. అందువలకండి ఏమంటమ్మా? తానే బలిపీఠం ఎక్కానండి. 7 వాళ్ళు వలకండి. యో యో పలుకయ 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 పలుకయ. ఏం పలికినారు మీరు?
అంటే తప్ప గొప్ప అది అంటే ఇతనే యెరోబాము రాజు. ఎక్కడో ఉండేవాడిని తెచ్చి దేవుడు 10 గోత్రాలకి రాజును చేస్తే ఈ పనికిమాలినోడు పనికిమాలిన పనులు చేస్తూ ఉన్నాడు. అనుకున్నాడు ఇశ్రాయేలు 12 గోత్రాలు, 2 గోత్రాలు యూదా బెన్యామీను గోత్రాలకి దావీదు సంతతిలో నుండి సొలొమోను కుమారుడు రెహబాము రాజుగా ఉన్నాడు. అతను యెరూషలేములో ఉన్నాడు. మిగతా 10 గోత్రాలకి యెరోబాము అనే వ్యక్తి రాజుగా ఉన్నాడు. మీరు కన్ఫ్యూజ్ కావకండి. యెరూషలేములో ఉన్న రాజు ఎవరు? నువ్వే చెప్పుకోయా. ఎవరమ్మా? రెహబాము. ఎవరమ్మా? జండుబాము కాదు, రెహబాము. అలాగే తానే బలిపీఠం ఎక్కెను. ఇతను ఎవరు? ఏ బాము ఇతను? యెరోబాము. ఏ బామమ్మా? మో ఓమ్మా దీవెనమ్మా వినండి. యెరోబాము ఇద్దరు కూడా బాములే. రెహబాము, యెరోబాము. రెహబాము యెరూషలేము, యెరోబాము సోమ్రోను రాజధాని. రెహబాముకి యెరూషలేము రాజధాని. మామూలుగా ఆ ప్రజలందరూ కూడా పండగలప్పుడు యెరూషలేము వెళ్ళాలి. ఈ యెరోబాము అనుకున్నాడు పండగలప్పుడు ప్రజలందరూ యెరూషలేము వెళ్ళి దేవుని ఆరాధన చేస్తే ఈ మిగిలిన 10 గోత్రాల వారిని కూడా ఒకవేళ రెహబాము ఆక్రమించుకుంటాడేమో. కాబట్టి వీళ్ళని ఎలాగైనా యెరూషలేము ఆరాధనకు వెళ్లకుండా వీళ్ళని ఆపాలనేసి కుయుక్తి పన్నాడు. దాన్ని ఏమంటారంటే అధిక జ్ఞానం. ఏ జ్ఞానం అది? అధిక జ్ఞానం. కుయుక్తి పడి, ప్రజలారా, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, భాయ్ और बहना, మేరా బేటా బేటీ అని ప్రజలను ప్రేమగా పిలిచి, పండగలప్పుడు ఆరాధనకి యెరూషలేము పోవాలంటే చాలా దూరం కదా, అందుకని మీ కష్టం లేకుండా ఈ సోమ్రోనులోనే 2 బంగారు దూడలు తయారు చేస్తున్నా మీకోసం. ఆల్రెడీ రేపు పొద్దున ఇక్కడికి వస్తాయి. ఇక మీదట మీరు ఎప్పుడే కానీ యెరూషలేం పోయి దేవుని ఆరాధించాల్సిన పని లేదు. మన సోమ్రోన్లోనే బంగారు దూడల్ని తయారు చేసిన మీరు వాటికే మొక్కండి. అవే ఐగుప్తులో నుండి మన పెద్దవాళ్ళని బయటికి నడిపించి ఎర్ర సముద్రాన్ని దాటించిన ఆ యెహోవా ఈ దూడలే అన్నాడు. పనికి మాలినాడు. ఆ ప్రజలు నిజం అనుకొని రాజు మాట విని యెరూషలేమునకు ఆరాధనకు రాకుండా ఆ దూడలకే మొక్కుతా వచ్చినారు. యాజకుడు లేడు, లేవీయుడు లేడు, దేవుడు ఎన్నుకున్న సేవకులు లేరు, పిలుపు కలిగిన అభిషేకము కలిగిన యాజకులు లేరు అక్కడ. ఈ యెరోబాము అనే వ్యక్తి ఎవరికి వాళ్ళకు నీతి లేకపోయినా, పరిశుద్ధత లేకపోయినా, పిలుపు లేకపోయినా
ఎవరికి పడితే వాళ్ళకి, అర్హులు కాని వారికి యాజకులుగా చేసే, పండగలప్పుడు జనాలు సమకూర్చబడినప్పుడు నేనే ఎక్కుతాను బలిపీఠం, మీరు కిందే ఉండండి. చూడండి, తానే ధూపం వేయటానికి బలిపీఠం ఎక్కినాడు. వెర్రి, అహంకారం, దురాశ, దుర్గుణం, దుర్బుద్ధి అనండి. ఏం దుర్బుద్ధి పన్నాడంటే, ఈ ప్రజలందరూ యెరూషలేమునకు ఆరాధనకి వెళ్తే వీళ్ళందరూ దావీదు వంశములో ఉన్న రాజునే అక్కడే చేరిపోతారు. నాకు ఘనత తగ్గిపోతుంది, నన్నెవరు పట్టించుకోరని కుయుక్తి పన్నాడు. అది వాక్యానుసారమా? కాదు. అందుకే తానే బలిపీఠం ఎక్కినాడు. కొంతమంది ఏం చేస్తారంటే, వాళ్ళ ఇళ్ళల్లో ఏదైనా కార్యక్రమాలైనా గీస్టర్లే వాళ్ళే ప్రార్థన చేసుకుంటారు, వాళ్ళే కేక్ కట్ చేసుకుంటారు. అంటే మీరు ఫాస్టర్కి ఫోన్ చేసి, అయ్యా నేను రాలేనయ్యా, మరి ఎట్లా అంటే, మరి ఏం చేద్దామంటే ఫాస్టర్ ఏం చెప్తే చేయాలి, కానీ ఫాస్టర్ ఎందుకు మళ్ళీ ఆయనకు 100 100 కానుక ఇవ్వాలా, ఇవన్నీ ఎందుకు? మీరు అందరు కాదులేండి, కొంతమంది అధికమైన అతి తెలివి కలిగిన వాళ్ళు ఉంటారు. వాళ్ళే ప్రార్థన చేసుకొని, వాళ్ళే కేక్ కట్ చేసుకొని, వాళ్ళే ఆమె అలేలు అంటారు. చెల్లుతుందా? చెల్లదు. ఎవరు చేసే పనులు వారు చేయాలి. మళ్ళీ పాస్టర్ రావడము ఎందుకు? అదంతా అంటే యెరోబాము మనస్తత్వం. అర్థం కాలే మీకు? ఓమ్మా మేరకు అర్థం కాలేదా? అర్థమవుతుందా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక ఆమె వచ్చినప్పుడు వాక్యం చెప్తుంటే ఇంకొక ఆమెతో పాటు ఆమె కుర్చీలో కూర్చోబెట్టాను. ఏమో వాక్యం వింటుంటాం, ఏం చేసిందంటే కుర్చీలో కూర్చున్నాము, కింద కూర్చునేది. ఏమైంది ఈమె కుర్చీలో కూర్చున్నాము కింద కూర్చొని ఉంటుంది అంటే, వాక్యం వింటుండగా ఆమెకు ఎక్కడ లేని భయం కలిగింది. అందుకే ఆమె కుర్చీలో కూర్చోకుండా కింద కూర్చొని తల దించుకొని ఉంది. కొన్నిసార్లు మనం వాక్యం వింటుండగా మనకే ఆ సంపకు ఈ సంపకు పెరిగినట్టు ఉంటుంది. అయినా కూడా మనము అటు చూసి బయటికి పోకూడదు. దేవుని వాక్యం మనల్ని కొట్టే కొట్టనిలే, మనకే మేలు కదా. హల్లెలూయా, హల్లెలూయా. సౌలు ఎలా అతని సంతతి నాశనమైపోయిందో, వర్ధిల్లలేదో, యెరోబాము యొక్క సంతతి కూడా వర్ధిల్లలేదు. యెరోబాము ఏం చేసినాడు? తానే బలిపీఠం ఎక్కినాడు బలి అర్పించేదానికి. దేవుడు ప్రవక్తను పంపించాడు యూదా దేశము నుండి. బలిపీఠమా, బలిపీఠమా, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నీ మీద అర్పించబడిన బలులతో పాటు నువ్వు బద్దలైపోతావు. యెరోబాము కట్టించిన బలిపీఠము అప్పటికప్పుడే బద్దలైపోయింది. యెరోబాముకు పిచ్చి కోపం వచ్చే చేయి చాపాడు. రేయ్
వాడిని పట్టుకొని అన్నాడు. ఎవరిని? ప్రవక్తను. దేవుడు పంపిన వ్యక్తిని పట్టుకోమన్నాడు. పట్టుకోమన్న చాపిన ఆ చెయ్యి ఇట్నే అయిపోయింది. ఇది ఇట్నే ఇంకా పక్షవాతం వచ్చినట్టుగా ఇట్నే అయిపోయింది. నీ యెరోబాము ఇట్నే అయిపోయినాడు. అప్పుడు భయపడినాడు. అప్పుడు ప్రవక్తను పిలిపించి, అయ్యా పొరపాటు అయిపోయిందయ్యా, క్షమించయ్యా. అప్పుడు ప్రార్థన చేస్తే మళ్ళీ చెయ్యి మామూలుగా వచ్చింది. ప్రియమైన సహోదరులారా, అధికమైన నీతి, అధికమైన జ్ఞానము అంటే ఏంటో మనం బైబిల్లోనే కొన్ని వింటున్నాం. యెరోబాము తర్వాత మారలేదు. ఆ సమయానికి మారినట్టు అనిపించాడు, కానీ మారలేదు. మరీ దుర్మార్గంగా ప్రవర్తించినాడు. అందుకే తన వంశము నామరూపాలు లేకుండా పోయింది. నిన్ను నీవేళ నాశనం చేసుకుంటావు అని వాక్యంలో ఉంది కదా. ప్రార్థన చేయడం మంచిదే, కానీ ఏ సమయంలో ఎవరు చేయాలో అది చేయాలి. ప్రార్థన. హల్లెలూయా. ఇంకొక రాజు ఉన్నాడు. ఆ రాజు పేరు ఏంటంటే ఉజ్జియా. ఏం పేరుమో? ఉజ్జియా. 2వ దినవృత్తాంతములు 2వ దినవృత్తాంతములు 26వ అధ్యాయము 16వ వచనం. వెనక ఉన్న వాళ్ళు చదవండి అమ్మా. 2వ దినవృత్తాంతములు 26:16 వచనం. అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనస్సున గర్వించి చెడిపోయెను. అతడు ధూపపీఠం మీద ధూపము వేయుటకై యెహోవా మందిరములో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా. అందరూ వలకండి అమ్మా. అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనస్సున గర్వించి చెడిపోయెను. అతడు ధూపపీఠం మీద ధూపము వేయుటకై యెహోవా మందిరములో ప్రవేశించి తన దేవుడైన ప్రభువు మీద ద్రోహము చేయగా. ఏం చేసినాడమ్మా? ఏం చేసినాడు? ద్రోహం చేసినాడు. ఎవరి మీద? ప్రభు మీద. ఏం ద్రోహం అది? ధూపం వేయడానికి మందిరములో తనే బలిపీఠం ఎక్కినాడు. ఎవరు? ఉజ్జియా. ఆయన కేటగిరీ ఏంది? ఆయన రాజు. తగ్గులో ఉన్నప్పుడు, పేదరికంలో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు ప్రభువును ఆశ్రయించినాడు. అతడు ప్రభువును ఆశ్రయించినంత కాలం దేవుడు అతనిని వర్ధిల్లజేసెను. అందరూ వలకండి. 26వ అధ్యాయంలోనే 5వ వచనాన్ని పలుకుదాం. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో
అతడు దేవుని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలం యెహోవా అతనిని వర్ధిల్లజేసెను. మళ్ళీ పలుకుదాం. 15వ వచనంలో అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగెను. గనుక అతని కీర్తి దూరముగా వ్యాపించెను. ఇప్పుడంతా సమృద్ధి కలిగింది. ఉజ్జియాను దేవుడు వర్ధిల్లజేసినాడు. ఎంతకాలమ్మా? ప్రభువును ఆశ్రయించినంత కాలం. ప్రభువును ఆశ్రయించినంత కాలం మనిషి ఏమవుతాడు? వర్ధిల్లుతాడు. ఏమవుతాడు? వర్ధిల్లుతాడు. ఎవరు? దేవుని ఆశ్రయించిన వారు. ఆశ్రయించడం అంటే ప్రతి దానికి దేవుణ్ణి వెదకడం. మనకు ఆశ్రయించుట అని తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్ బైబిల్లో సీక్ అని ఉంటుంది. సీక్ ద లార్డ్ అంటే దేవుణ్ణి వెదకడం. కష్టం వచ్చింది అటు ఇటు చూడకోకుండా దేవుణ్ణి వెదకడం. అయ్యా నువ్వే నాకు దిక్కయ్యా, కష్టం పోయింది. దాన్ని ఏమంటారంటే దేవుని ఆశ్రయించినాడు, కష్టంలో ఆ శ్రమ పోయింది. ఉజ్జియా కూడా దేవునిని ఆశ్రయించినంత కాలం, తను దేవుణ్ణి ఆశ్రయించడానికి బలమైన కారణం ఎవరంటే ప్రవక్త అయిన జకర్యా ఆత్మ కలిగి ప్రభు గురించి చెబుతుంటే ఉజ్జియా చక్కగా విని దేవుణ్ణి వెంబడించినాడు, ఆశ్రయించినాడు. మనకు దేవుని వాక్యము చక్కగా వివరంగా తేటగా బయలుపడుతుంటే మనము అప్పుడు తెలుసుకోలేకపోతే ఇంకెప్పుడు తెలుసుకుంటాం మనం? అటువంటి సమయంలోనే దేవుణ్ణి మనం బాగా వెదకాలి, ఆశ్రయించాలి, పట్టుకోవాలి. మరలా కాలం ఎలా వస్తుందో, రోజులు మళ్ళా ఎలా వస్తాయో, జకర్యా దినములలో దేవుని ప్రత్యక్షత కలిగి జకర్యా వాక్యాన్ని బోధిస్తుంటే రాజైన ఉజ్జియా దేవుని వెంటబడినాడు, దేవుని వెంబడించినాడు. దేవుణ్ణి ఆశ్రయించినంత కాలం ఉజ్జియా వర్ధిల్లినాడు. హల్లెలూయా, హల్లెలూయా. అతని కీర్తి దూరముగా వ్యాపించింది. స్థిరపడే వరకు ఆశ్చర్యకరమైన సహాయం వస్తుంది. ఉజ్జియా కోసమే కాదు ఈ లేఖనం, నేడు సజీవులుగా ఉన్న మన కోసం కూడా ఇదే ప్రాసెస్. మనం స్థిరపడే వరకు దేవుడు ఎటువంటి సహాయాన్ని పంపుతాడు? ఆశ్చర్యకరమైన సహాయం. అందరూ పలకండి, ఆశ్చర్యకరమైన సహాయం అనండి. ఎప్పుడైనా ఈ మాట మీరు విన్నారా? పలికారా? దేవుని ఆశ్రయించిన వారిని వర్ధిల్ల చేయడానికి దేవుడు వారు స్థిరపడినట్లుగా వారికి
ఆశ్చర్యకరమైన సహాయాన్ని పంపుతాడు. ఎక్కడి నుండి వస్తుందో తెలియదు. చాలాసార్లు కానుపెట్టి మీద ఆశపడితే ఎండమావులే. కానీ ప్రతి వారం ప్రతిరోజు కూడా దేవుడు ఆశ్చర్యకరమైన సహాయాన్ని పంపుతాడు. మనం ఊహించినట్లు కాదు. అదేంటి? ఆశ్చర్యకరం, అమేజింగ్లీ ఆశ్చర్యకరమైన సహాయం. ఎవరికి ఆశ్చర్యకరమైన సహాయం దొరుకుతుంది? అయ్యా, ఎవరికి ఆశ్చర్యకరమైన సహాయం దొరికేది? బోలోజే, ఎవరికి? ఆయనను ఆశ్రయించిన వారికి. ఆశ్రయించడం అంటే మీ అత్త మీ మీదికి ఒంటికాల మీద వచ్చింది, ఏం చేయాలి? మీ అత్త కట్ట తీసుకుంటే నేను తీసుకోవాలా? రోగాలు తీసుకోవాలా? ఏమనుకోకుండా పోయి పరిగెత్తుకుంటా పోయి వాకిలు వేసుకోవాలి. బయలు వచ్చుకొని ప్రభువును వెదకాలి. అదే ఆశ్రయించడం అంటే. మీ కోడలు మీ మీదికి ఉరిమురిమి చూసి మీ ముక్కు ఒడిస్తే ఏం చేయాలి? దేవుని వెదకాలి. కొట్లాడతామా? ఇది ఎక్కువ తిట్టుకుంటారా? ఏమవుతుంది? పేపర్ పడుతుంది. తప్పు. దేవుని వెదకాలి. మీ కోడలే వచ్చి, అత్త నువ్వు అత్తవు కాదు అమ్మలాంటిదని అంటుంది. దేవునికి స్తోత్రం. వెదకాలి, దేవుని పట్టుకోవాలి. ఏందో నమ్ముకునే అంచి అన్ని కష్టాలే, ఒకటన్నా అచ్చిరాలే, ఒకటన్నా అబ్బలే. ఎందుకు నీకు అచ్చి రాలేదంటే నువ్వు వెతుకుతే కాదు, నీ ఇష్టం వచ్చినట్టు నీ ఆలోచన ప్రకారం నీకు తోచినట్టు చేస్తావు. ఎప్పుడైనా దేవుని దగ్గర వెతికినావా? దేవుణ్ణి అడిగినావా? ఆయన దగ్గర కనిపెట్టుకున్నావా? నువ్వు చేసే పనికి దేవుని దగ్గర గ్రీన్ సిగ్నల్ ఉందా? ఆయన నీకు హుకుం ఇచ్చాడా? సరేనాయనా కానిపో అన్నాడా? మరి అచ్చి రాలేదని దేవుని మీద అపార్థం చేసుకుంటే ఎట్లా? యెహోవాను ఆశ్రయించినంత కాలము ఆయన వర్ధిల్ల చేస్తాడు. ఎప్పుడైతే మనం ఆయన వెదకమో ఏమవుతుంది? వర్ధిల్లడం అనేది దిగజారుతుంది. లెక్కలు, ఆత్మీయ లెక్కలు నేర్చుకోండి. దేవుని వెదకని వాళ్ళు చెడు పనులు చేస్తారంట. అతడు యెహోవాను వెదకక చెడు క్రియలు చేయడము నేర్చుకునేనని రాసినాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే చెడుతనమును అసహించుకోవటమే. ఓమా ఏమ్మా అన్యాయం, బాగా కూర్చోండి, హల్లెలూయా. ఇట్లా అయితే మేము నిలబెట్టి వాక్యం చెప్పాలి. ఎజ్రా మాదిరి. ఎజ్రా అందరు నిలబెట్టి ఆయన పులిపిటెక్కి ఎండలో నిలబెట్టి వాక్యం చెప్పేవాడంట ఎజ్రా శాస్త్రి. అప్పుడు హల్లెలూయా.
ప్రియమైన సహోదరులారా, ఉజ్జియా గురించి మనం వింటున్నాం. కొన్ని ఆత్మీయ లెక్కలు మనం విన్నాం. ఇంతవరకు బాగానే ఉంది. అయితే అతడు స్థిరపడిన తర్వాత మనస్సులో గర్వం వచ్చింది. ఎక్కడ చూసినా సమృద్ధి. చూడండి, దేవుడు ఎంత నమ్మదగినవాడో. అరే, వీనికి ఇస్తే నాకేమి లాభం అనుకోడు. అసలు దేవుని అమాయకత్వం చూడండి, ఒకసారి ఆలోచించండి. నువ్వు వెతుకుతావా ఆయన్ని? నువ్వు వెతికినంత కాలం నిన్ను ఆయన వర్ధిల్ల చేస్తాడు. నీ బుద్ధి ఎట్టన్నా ఉండి తర్వాత నువ్వు బాగుపడిన తర్వాత నువ్వు ఏం చేస్తావో అని ఆయన చూడడు. అంటే ఆయనకు భవిష్యత్తు తెలియదా? తెలుసు. కానీ మనలో ఏం చూస్తాడంటే ప్రస్తుతాన్ని చూస్తాడు. ఆయన పాపం వెతుకుతున్నాడు. ఏం బాధ వచ్చినా వెతుకుతున్నాడు. నా వైపు చూస్తున్నాడు. నా వైపు చూస్తున్నది పాపం. నువ్వు వెదికే కొద్దీ నువ్వు పైకి వస్తావు. వెదికే కొద్దీ పైకి వస్తావు. డొక్కు సైకిల్ పోతుంది, టీవీఎస్ వస్తుంది, స్కూటర్ వస్తుంది, కార్ వస్తుంది, BMW వస్తుంది, ఫార్చ్యూనర్ వస్తుంది, ఇన్నోవా వస్తుంది, తలా ఒక కార్ వస్తుంది. ఇంట్లో ఉండే వాళ్ళందరికీ, ఏకంగా మీ ఇంట్లో ఉండే వాళ్ళందరికీ విదేశాలకు పోవడానికి మీకు సొంత ఫ్లైట్ కూడా వస్తుంది. ఏమంటే దేవుణ్ణి వెతుకుతున్నారు. ఫ్లైట్ ఎక్కిన తర్వాత మీకు సొంత ఫ్లైట్ వచ్చిన తర్వాత నీ కీర్తిని చూసుకొని, ఆహా, నేనెంత గొప్పవాడిని, నేనెంత డెవలప్ అయినాను అని దేవుణ్ణి కాదని ఆయన్ని వెతకడం మానేసి నీకున్న ఆశీర్వాదాలను చూసుకొని వాటికే దండం పెట్టుకొని టెంకాయ కొట్టుకొని ఉన్నావనుకో, కొద్ది కాలానికి దిగజారిపోతావు. నీకు సొంత ఫ్లైట్ ఇచ్చిన ఒకటి కాదు, నీకు 1000 ఫ్లైట్లున్నా, హెలికాప్టర్లున్నా, మనం వెతకాల్సింది దేవుణ్ణి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత ఉంటే ఏముంది అండి, ఇది స్థిరము కాదు. యేసుప్రభు ఎలా బ్రతికాడు? నార్మల్గా బ్రతికాడా? లగ్జరీగా బ్రతికాడా? అమ్మా, ఆయనకు ఉండేదానికి ఇల్లు లేదా? తినేదానికి తిండి లేదా? లగ్జరీగా బతికినాడు ఆయన. ఎప్పుడైనా వాటి మీద ఆయన ఆశ పెట్టుకున్నాడా? సిలువ వేసేటప్పుడు కూడా, ఆ సిలువకి వెళ్ళేటప్పుడు కూడా రాసులు ధరించే పైనుంచి కిందికి ఎక్కడే కానీ కుట్టు లేని ప్రశస్త వస్త్రాన్ని, అంగిని ఆయన తొడుక్కున్నాడు. ఎందుకు వాళ్ళు పొడవలతో కొడతారు, గుద్దుతారు, రక్తం అంత అవుతుంది అనుకున్నాడు ఆయన. ఏమంగి అది? ప్రశస్తమైన వస్త్రం, అంగి. ప్రార్థనకు వచ్చామంటే మట్టి అవుతుందేమో. ప్రార్థనకి ఎలా రావాలి? ఆరాధనకి ఒక చెప్పు పేరగను, ఒక చెప్పు బులుగుది, ఒక చెప్పు ఎర్రది వేసుకొని రావాలనా? నాకు బయట చూస్తే తిక్కలేస్తుంది. ఏం మనుషులయ్యా వీళ్ళు! మందిరంలో బయట నిలబెట్టి తీసి విసిరి పారేస్తాను కొన్ని చెప్పులు. ఒకటేమో ఎర్రగా ఉంటుంది చెప్పు, అది కూడా వెనకాల అరిగిపోయి ఉంటుంది. ఇంకొక చెప్పేమో బ్లూ చెప్పు, దానికి పైగా ఈ గుడ్డ కట్టుకోవచ్చుంటారు. నేనేమో నాకు పెద్ద కసి, పెద్ద రోషం, బాగా జీవించాలని. వీళ్ళు చూస్తే
నీరు గారుస్తా. కోపం వచ్చి తీసి ఇసిరి ఆలో పాడేసినాను. ఎలా రావాలి ఆరాధనకి? ప్రభు మనల్ని చూడగానే ఆనందపడాలి. మీ కుమారుడు మీ కళ్ళ ముందు సినిపోయిన బట్టలు వేసుకొని, మాసిపోయిన బట్టలు వేసుకొని ఉంటే మీకేమనిపిస్తుంది? బాధ అనిపించదా? వస్త్రాలు ఏముందండి, కొత్త వేసుకోండి, వాడండి, మీకు ఇంకా కొత్తగా వస్తాయి. దాచిపెట్టుకోవాల్సింది వస్తువులు, ఆస్తులు, ఐశ్వర్యాలు కాదు. దాచిపెట్టుకోవాల్సింది నీతిని, సత్యమును, పరిశుద్ధతను, రక్షణ ఆనందాన్ని కాపాడుకోవాలి. దేవుణ్ణి వెదకడం, స్థిరమైన మనస్సును కాపాడుకోవాలి. ఆమేన్. వెదుకు వెదుకు, మీ పూరి గుడిసె ఏమవుతుందో చూడు. వెదుకు వెదుకు, నీ డొక్కు సైకిల్ 5 ఏళ్ళకి ఏమవుతుందో చూడు. నువ్వు దేంట్లో తిరుగుతావో చూడు. సీక్ ద లార్డ్, సీక్ ద లార్డ్, సీక్ ద లార్డ్, సీక్ ద లార్డ్. దేవుణ్ణి వెదుకు, దేవుణ్ణి వెదుకు. పట్టుకో, ఆయన పట్టుకో, వెంటబడు. పట్టుకో, ఆయన వెంటబడు. అయ్యా అయ్యా అయ్యా, నువ్వు లేకపోతే నేను బతకలేనయ్యా, నువ్వు లేకపోతే నేను బతకలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా. వెంటబడాలి, ఆయన వెంటబడాలి, వెంటబడాలి. నువ్వు ఎంత వెతుకుతావో మీ సరిహద్దులో అంత వర్ధిల్లుతాయి. అందరూ పలకండి, నేను యేసయ్యను ఎంత వెతుకుతానో నా సరిహద్దులు అంతగా వర్ధిల్లుతాయి. నోట్ దిస్ పాయింట్. అది కూడా నాకు చెప్తున్నారా? సరే, రైట్. ఈ మాటను మీ నోట్ రాసుకోండి అని చెప్పాను నేను. నాకు చెప్తున్నారా? సరే, నేను కూడా రాసుకుంటానండి. హల్లెలూయా. ఈ మాట మీరు రాసుకోండి. ఆ మాట మీద మీరు నిలబడండి. మీకు ఆశ్చర్యకరమైన సహాయము మీ వెంట పడుతుంది. స్థిరపడిన తర్వాత ఉజ్జియా మనస్సులో గర్వం వచ్చింది. ఏమయ్యా, దేవునికి తెలియదా? దేవుడు మన తప్పులను వెదకడండి. అమ్మా, దేవుడు మనలో తప్పులను వెదకడు. ఆయన అంత నీచమైన మనస్సు కాదు ఆయనది. నీచులు ఎదుటివారి తప్పులు వెతుకుతారో కుక్కలు చెప్పులు వెతికినట్టుగా, కుక్కలు చెప్పులు వెతికినట్టుగా నీచులు ఎదుటివారి తప్పులు వెతుకుతారంట. దేవుడేమో, చాలామంది దేవుణ్ణి ఏమనుకుంటారంటే తప్పులు పడతాడంట. ఆయన తప్పులు పడ, ఆయనకు అవసరం లేదు. తప్పులు పడాలంటే ప్రపంచంలో ఎవరు సాలరు, ఎవరు నిలబడలేరు ఆయన దగ్గర. అసలు ఆయన పట్టించుకోడు. పరిశీలన చేయకుండానే పాపము ఎక్కడ జరుగుతున్నదో ఆయనకు తెలుసు. ఉజ్జియాను చూడండి. ఉజ్జియా దేవునికి ఏం చేసినాడు? ఏం చేసినాడు? ఏం చేసినాడు? అయ్యా రవయ్య ఏం చేసినాడు? ద్రోహం చేసినాడు. అంటే ఉజ్జియాను దేవుణ్ణి నమ్మినాడా? దేవుణ్ణి ఉజ్జియా నమ్మినాడా? మా అర్థం కాలే నేను చెప్పేది. దేవుడు ఉజ్జియాను నమ్మినాడా?
ఉజ్జియా దేవుని నమ్మినాడా? చూడండి దేవుడు ఆయనది ఎంత మనస్సు. ఉజ్జియా వెతుకుతుంటే, అయ్యా నువ్వు లేకుంటే బతకలేనయ్యా, అయ్యా కూడు లేదయ్యా, తిండి లేదయ్యా, చినిగిపోయిన సాపయ్యా, చినిగిపోయిన సొక్కయ్యా, చినిగిపోయిన అంగీలయ్యా, కట్టుకోవడానికి బట్టలు లేవయ్యా, అయ్యా 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 అంటే దేవుడు ఉజ్జియాని నమ్మినాడు. మనం దేవుణ్ణి వెతికినంత కాలం దేవుడు మనల్ని నమ్ముతాడు. నమ్మి మనకేం చేస్తాడు? ఆయన కుప్ప మీద కూర్చోబెడతాడు. ఏం చేస్తాడమ్మా? అట్లయితే కానీ మీకు అర్థం కాదు. కుప్ప మీద కూర్చున్నాక ఏం చేయాలి? కుక్కని సింహాసనం ఎక్కించిన దాని బుద్ధి ఏంటి? ఏం చేస్తుంది? అది పరిపాలన చేస్తుందా? చెప్పులు ఎతుకుతుందా? చెప్పులు కొరుకుతుంది. ప్రకటన గ్రంథంలో ఉంది, కుక్క బుద్ధి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించాలని ఉంది. కుక్క బుద్ధి. కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండండి అని ఉంది. దేవునికి ద్రోహం చేసినాడు. ఇస్కారియోతు యూదా యేసయ్యకి ద్రోహం. బైబిల్ అంటుంది, ద్రోహి అయిన ఇస్కారియోతు యూదా. ప్రభు ఏమైనా ఇస్కారియోతు యూదాను పనిలో నుండి తీసేసినాడా? తీసేయలే. పని పోగొట్టుకున్నాడు. దానికి ఎవరు కారణం? అతను తవ్వుకున్న గోతిలో అతనే పడ్డాడు. ఏంది నువ్వు అంతా కానుక సంచిలో డబ్బులంతా ఏది లెక్కాచారందా? ఆ దస్తాలుదా? చూపించు. మొన్న బేతనియాలో మేరెక్కిచ్చిన 10 లక్షలు ఏది? మరియక్కిచ్చిన 20 లక్షలు ఏది అని అడిగినాడా ఎప్పుడైనా యూదాని? ₹1 అడగలే. నమ్మకంగా ఉంటే నీకే మేలు, నమ్మకం కోల్పోతే నీకే ఇబ్బంది. మనము భవిష్యత్తులో దేవుని కొరకు నిలుస్తామా? ఇతని వల్ల నాకు ఏం మేలు కలుగుతుంది, మహిమ కలుగుతుందని దేవుడు ఒక మనిషిని చూడడండి. నువ్వు ఎటువంటి వ్యక్తివైనా, నీ బుద్ధి ఎటువంటిదైనా, నువ్వు వెతుకుతుంటే నీకు ఆయన సహాయం చేస్తాడు. ఒక ఆయన చుడల మాటలున్నాయి ఆయనకి. ఎందుకు మీరు రోజు మందిరానికి పోయేదే? నేను ఎప్పుడు మందిరానికి రాకపోయినా ప్రభువు నా దగ్గరికి వచ్చి మాట్లాడతాడు. మీతో మాట్లాడినాడా? అతనికి అన్ని చెడులవాట్లే. ఎందుకు అతనితో మాట్లాడుతున్నాడో? తాగుబోతులైనా, ఎటువంటి దుర్మార్గులైనా వెతుకుతే దేవుడు వారికి కనబడతాడు, వారితో మాట్లాడతాడు. తర్వాత నువ్వు నిలబెట్టుకుంటావో పోగొట్టుకుంటావో అది నీ మీద ఆధారపడి ఉంది. ఉజ్జియా ఏం చేశాడంటే కుప్ప మీద కూర్చునేసరికి గర్వం వచ్చింది. గర్వం వచ్చే యాజకులు చేయాల్సిన పనిని తనే మందిరంలో బలిపీఠం ఎక్కి ధూపం వేస్తున్నాడు. ధైర్యవంతులైన యెహోవా యాజకులు 80 మంది నిలబడి, యో నీకు తగదిది, తగుదునమ్మా అనవాక, తిరకాసు పడతావు జీవితంలో
నీకు తగదయ్యా ఇది అన్నాడు. నీవు దేవుని మీద ద్రోహం చేసి ఉన్నావు. దేవుడైన ప్రభు సన్నిధిని ఇది నీకు ఘనత కలగచేయదు, మా మాట వినో అంటే ఉజ్జియాకు రౌద్రం వచ్చింది. నేను ఈ దేశానికి రాజును, నన్నే మీరు హెచ్చరిస్తారు. ఎవరక్కడ? 80 మంది యాజకుల్ని బంధించండి అన్నాడు. ఆ మాట రాగానే ఉజ్జియాకు అక్కడికక్కడ నొసట కుష్ఠరోగం పుట్టింది. కుష్ఠరోగం కలిగిన వాళ్ళని మందిరంలో ఉండనివ్వరు. ఆ రోజుల్లో, క్రీస్తు పూర్వం, ఈ రోజుల్లో పాపం అనే కుష్ఠును ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళకి దేవుని సన్నిధిలో ఉండే అర్హత వాళ్ళే కోల్పోతారు. వాళ్ళు నచ్చలా వీళ్ళు నచ్చలా అని చెప్తుంటారు, కానీ వాస్తవానికి వాళ్ళకేమొచ్చింది? పాపపు కుష్ఠు. వారు మనవారైతే మనతో పాటు నిలిచి ఉందురు, మనవారు కారు గనుకనే వారు బయటికి వెళ్ళిపోయినారు. ఎందుకు వెళ్ళిపోయినారు? పాపమనే కుష్ఠు వారికి వచ్చింది. ప్రియమైన సహోదరులారా, ఎప్పుడైతే రాజుకి నొసట కుష్ఠు పుట్టిందో ఇంకంతా క్షణాలలో శరీరం అంతా నెరుచుకునేది. చూసుకున్నాడు, భయపడ్డాడు. ఏం చేస్తాడు? తలదించుకొని దిగి చనిపోయేంత వరకు ఎక్కడో పట్టణానికి దూరంగా దిక్కులేని వాడిగా బతికాడు. చూడండి, అధికముగా నీతిమంతునిగా ఉండవద్దు, అధికముగా జ్ఞానివి కావద్దు. అంటే నీతి జ్ఞానం అనేది దేవునికి మహిమకరంగా ఎంతవరకు ఉండాలో మనం అంతవరకే ఉండాలి. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఇది ఈరోజు అయిపోదు. చివరిగా జరిగిన ఒక సంభవాన్ని చెప్పి ఆరాధన చేద్దాం. ఒక చోట ఒక విశ్వాసి కరెంటు పనికి పోతాడు. హెల్పర్గా వాళ్ళకు ఏదో వెళ్తాడు. అతనితో పాటు పనిచేసే వాళ్ళందరూ వాళ్ళు నమ్ముకోలేదు యేసయ్య. ఇతనిని రోజు ఎగతాళి చేసేవాళ్ళు. మా ఈయన భక్తుడు, దేవుని బిడ్డ, మేమందరం దయ్యాల బిడ్డలం, ఈడొక్కడే దేవుని బిడ్డ అని ఎగతాళి చేసేవాళ్ళు. ఒకరోజు వాళ్ళు ఏమన్నారంటే, నువ్వు ఆరాధించే యేసయ్య నిజముగా దేవుడైతే కరెంట్ పోల్ పట్టుకో, నీకేం కాలేదనుకో, నువ్వు దేవుడని నమ్ముతావన్నారు. ఈ మనిషి ఏం చేయాలి? పట్టుకోవాలన్నా పట్టుకోకూడదా? పట్టుకోనంత మాత్రాన ఆయన దేవుడు కాకపోతాడా? పొరపాటున కరెంటు వైర్ తాకుతే, లైన్ తాకుతే దేవుడు కాపాడతాడు. వాళ్ళు పట్టుకోమన్నారని, నిరూపించని అన్నారని వెర్రి అహంకారంతో కరెంటు తీగలు పట్టుకుంటే ఏమవుతుందంటే ఘోరం జరుగుతుంది. నీ దేవుడైన ప్రభువును శోధించకూడదని ఉంది. ఒక ఆయన ఒక రూమ్లో తేలు పోతా ఉంటే దానికి పొద్దుది పోతూ ఉంది.
నువ్వు ఏదైనా దాన్ని చంపేయి, కానీ మరణకరమైనది ఏది తాగినా మీకేం చేయదన్నాడని పోయి తేళ్ళు గట్టిగా పట్టుకున్నాడు. పట్టుకుంటే పెట పెట అని పెరికింది మొత్తం చేయంత. పాపం 3-4 రోజులు ఆ బాధ చేత ఇబ్బంది పడ్డాడు. ఇప్పుడు వాళ్ళ అన్న మాటలకే ఇతనికి జ్ఞానం లేక, వివేకం లేక కరెంటు పోలెక్కి పట్టుకున్నాడండి. పట్టుకుంటే ఇంకేముంటుంది, క్షణాలలో తిరిగి కింద పడే ప్రాణం పోయింది. విశ్వాసే. యేసు ప్రభువును సిలువ వేశారు. సిలువ వేస్తున్నప్పుడు, ఆయన వేలాడుతున్నప్పుడు, నువ్వు నిజముగా దేవుని కుమారుడు అయితే ఇప్పుడు దిగిరా, నువ్వు దిగి వచ్చినావు అనుకో, నువ్వు నిజంగా దేవుని కుమారుడువే. ఆయన దిగి వస్తాడా? వస్తాడా ఆయన? అది క్రమమా? అది ప్రాసెస్ కాదు. సిలువలో ప్రాణం ఇవ్వాలి. సాయంకాలం అరిమత యేసేపు వచ్చి ఆ దేహాన్ని దించాలి, సుగంధాలు రాయాలి, విలువైన తైలాలు రాయాలి. అరిమత యేసేపు ధనవంతుని క్రొత్త సమాధిలో యేసయ్య దేహాన్ని ఉంచాలి. ఆదివారం తెల్లవారుజామున ఆయన సమాధిని గెలిచి మరణం మీద మానవులకి అధికారాన్ని తేవాలి. అది ప్రాసెస్. అట్లా కాకుండా దోనబోయేళ్ళందరూ నువ్వు దిగిరా, నువ్వు దిగిరా, అప్పుడు నమ్ముతామంటే నమ్ముతారా? మిమ్మల్ని ఎవరైనా రెచ్చగొట్టినా వివేకంగా ఉండాలి. అర్థమైందమ్మా? ఓమా అర్థమైందా? అధికమైన నీతి, అధికమైన జ్ఞానం పనికిరాదు. ఇప్పటికే సమయం 1:30 దాటింది. ప్రభు చిత్తమైతే మరలా వీటిని వివరంగా మనం విందాం. ప్రభు ఈ మాటలు దీవించునుగాక.